రాజకీయాల వెనుక ఉన్న నిజాలు, సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు, ప్రతి రాత్రి 10 గంటలకు మీతో డయాటాక్స్. నమస్కారం, నేను దయాకర్. మీ అందరినీ స్వాగతిస్తున్నాను డయాటాక్స్ షోకి. ఏప్రిల్ 2026లో లండన్లోని చాటమ్ హౌస్లో ఒక సమావేశం జరిగింది. వాషింగ్టన్ డీసీలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్లో ఒక సంభాషణ జరిగింది. బెర్లిన్లోని జర్మన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్లో ఒక కలయిక జరిగింది. ఇవి ఏ రాజకీయ పర్యటనలు కాదు. ఇవి ఆర్ఎస్ఎస్ మహాసచివ దత్తాత్రేయ హోసబోలే యొక్క డ్యామేజ్ కంట్రోల్ మిషన్ పర్యటనలు. ఒకవైపు విదేశీ థింక్ ట్యాంకులు, సంసద్ సభ్యులు, నీతి నిర్మాతలు, మరోవైపు ఒక సంస్థ, దీనిని అమెరికా ప్రభుత్వ సంస్థ దశాబ్దాలుగా అల్పసంఖ్యాకులపై హింసలో పాల్గొన్నట్లు చెప్పింది. ప్రశ్న చాలా సరళం. దేశంలో అల్పసంఖ్యాకులపై దాడులు 13% పెరిగినప్పుడు, క్రైస్తవ సమాజంపై దాడుల్లో 41% ఉబికి వచ్చినప్పుడు, ఒక సంస్థ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాల రాజధానుల్లో తన ఇమేజ్ను మెరుగుపరచే అభియానం నడుపుతుంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇది సాధారణ పిఆర్ టూర్ కాదు, ఇది అస్తిత్వపరమైన పోరాటం. 925లో నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఒక స్వయంసేవక సంస్థను స్థాపించారు. దాని పేరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. కానీ దీని భావనాత్మక మూలాలు వేరొక చోట నుంచి వచ్చాయి. నాజీ జర్మనీ తన జాతి శుద్ధతను రక్షించడానికి చేసినది మనకు అనుకరణీయమైన ఉదాహరణ అని ఇది ఆర్ఎస్ఎస్ రెండవ సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ 1993లో రాసిన వి ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ పుస్తకంలోని లైన్. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ఆర్ఎస్ఎస్ భావనాత్మక నిర్మాణానికి పునాది. 1958లో మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్పై మొదటిసారి నిషేధం విధించారు. హంతకుడు ఆర్ఎస్ఎస్ మాజీ సభ్యుడు అని తేలింది. కానీ సంస్థ బతికి ఉన్నది, వృద్ధి చెందింది. ఈరోజు 2,500కు పైగా కుడి చర్మపక్ష సంస్థల నెట్వర్క్కు సంఘ్ పరివార్ ముఖ్య సంస్థగా మారింది. కనిపించేది ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక ముఖం: యోగా శిబిరాలు, సేవా కార్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు. కనిపించనిది డేటా. మరింత వివరంగా చూస్తే ఈ ఆట కేవలం హింసకు పరిమితం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఆర్ అనే ప్రక్రియను ఓటర్ లిస్ట్ శుభ్రీకరణ అంటున్నారు. కానీ విమర్శకులు చెప్పేదేమిటంటే దీని ద్వారా ముస్లింలు మరియు ఇతర అల్పసంఖ్యాకాలను ఓటర్ల జాబితా నుంచి బయటకు తీసేస్తున్నారు. ఇది కనిపించదు, హెడ్లైన్లలో రాదు, కానీ ప్రజాస్వామ్య పునాదులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తోంది. అనేక విశ్లేషకులు ఇలాంటి విషయాలు చెప్పారు. ఆ తర్వాత యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్టు వచ్చింది. ఇది ఏ వామపక్ష ఎన్జిఓ రిపోర్టు కాదు, ఇది అధికారిక అమెరికా ప్రభుత్వ కమిషన్ రిపోర్టు. ఇది ఆర్ఎస్ఎస్ను కదిలించేసింది. ఎందుకంటే ఈ సంక్షోభాలు అమలు అయితే ఆర్ఎస్ఎస్ యొక్క మొత్తం డయాస్పోరా ఫండింగ్ నెట్వర్క్ ధ్వంసమవుతుంది. ఆర్ఎస్ఎస్ సందర్భంలో 3 Sల ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకోవాలి. మొదటిది షాడో బ్యాంకింగ్. ఆర్ఎస్ఎస్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, కానీ దాని ఆర్థిక పారదర్శకత ఏ బడా కార్పొరేట్ గ్రూపునైనా సిగ్గుపడేలా చేస్తుంది. పారదర్శకత ఉందని చెప్పుకుంటారు, కానీ నిజమైన జవాబుదారీతనం లేదు. రెండవది సోవరిన్ రిస్క్. యుఎస్సిఐఆర్ఎఫ్ సిఫార్సులు అమలైతే, అమెరికా ఆర్ఎస్ఎస్ నాయకులపై టార్గెటెడ్ సంక్షోభాలు విధిస్తే భారత్ అమెరికా సంబంధాలపై దాని ప్రభావం ఏమవుతుంది? 22 నుంచి ఆర్ఎస్ఎస్ సభ్యులు, 58 నుంచి బీజేపీలో ఉన్న ప్రధాని మోదీ ఒక సంక్షోభానికి గురైన సంస్థ యొక్క భావనాత్మక వారసుడి ఇమేజ్తో అంతర్జాతీయ దౌత్యం చేయగలరా? మూడవది సిస్టమిక్ లీకేజ్. హోసబోలే లండన్లో కన్జర్వేటివ్, లేబర్, లిబరల్ డెమోక్రాట్ ఎంపీలతో డిన్నర్ చేశారు. వాషింగ్టన్లోని కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ హడ్సన్ ఇన్స్టిట్యూట్తో సమావేశమయ్యారు. జర్మనీలో సిడియు సంబంధిత కోనార్డ్ అడెనావర్ ఫౌండేషన్తో సంభాషించారు. ఇది లాబింగ్ కాదు, ఇది నెరేటివ్ హైజాకింగ్. ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ వ్యాప్తి నిజానికి యుఎస్సిఐఆర్ఎఫ్ సంక్షోభ సిఫార్సులకు భయపడిన ప్రతిచర్య, ఒక నీర్ రియాక్షన్. ఈ సంక్షోభాలు అమలైతే ఆర్ఎస్ఎస్ ముందు పెద్ద సమస్య ఎదురవుతుంది. డయాస్పోరా భారతీయులకు కూడా పెద్ద సమస్య ఏర్పడుతుంది. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ సిఎస్ఓహెచ్ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రకీబ్ హమీద్ చెప్పారు. అల్ జజీరాలో వారి వ్యాసం కూడా ప్రచురించబడింది. హోసబోలే యొక్క పశ్చిమ పర్యటన ఏప్రిల్ 2026, 6+10+2 రోజులు. లండన్లో 6 రోజులు, అమెరికాలోని అనేక నగరాల్లో సుమారు 10 రోజులు, జర్మనీలో 2 రోజులు. వారు ఇమేజ్ బిల్డింగ్ ప్లాన్తో వెళ్లి సమావేశాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్సైట్లో 15 మే నాడు ఈ సమాచారం అందుబాటులో ఉంది. ఆర్ఎస్ఎస్ తరపున ఇచ్చే వాదన: మా మీద ఉన్న ఆరోపణలు పార్లమెంటరీ ఆర్గనైజేషన్, హిందూ సుప్రీమసీ మొదలైనవి తప్పుడు అవగాహనలు. మేము ఒక సాంస్కృతిక ఉద్యమం. మేము సంభాషణకు వచ్చాము, సమాధానం చెప్పడానికి కాదు. ఈ వాదనను పూర్తిగా తిరస్కరించవచ్చా? ఇది ముఖ్యమైన ప్రశ్న. నిజాయితీగా తిరస్కరించలేము. ఆర్ఎస్ఎస్ చారిత్రకంగా వరదలు, భూకంపాలు, మహమ్మారుల సమయంలో సహాయక చర్యలు చేసింది. వారి విద్య, ఆరోగ్య నెట్వర్క్లు గ్రామీణ భారతదేశంలో పనిచేస్తున్నాయి.
ఇది వారి కనిపించే కార్యకలాపం. దీనిని తిరస్కరించడం ఏకపక్షం అవుతుంది. కానీ ఇక్కడే సీన్ వర్సెస్ అన్సీన్ ఆట వస్తుంది. కనిపించేది సేవ, కనిపించనిది ఒక భావనాత్మక నిర్మాణం. దేశం మరియు హిందుత్వం ఒకరినొకరు పర్యాయ పదాలుగా మారిన దృక్పథం. చివరి ప్రశ్న: యుఎస్సిఐఆర్ఎఫ్ స్వయంగా నిష్పక్షపాతంగా ఉందా? అమెరికా స్వయంగా ఇస్లామోఫోబియా, రాడికల్ వయోలెన్స్తో పోరాడుతున్నప్పుడు భారత్లోని మైనారిటీ హక్కులపై ఉపన్యాసం ఇచ్చే హక్కు ఉందా? బహుశా లేదు. కానీ ఈ వాదన 2025లో క్రైస్తవ హెయిట్ స్పీచ్ ఈవెంట్లు 41% పెరిగిన డేటాను తుడిచెయ్యదు. చివరగా ప్రశ్న: ఆర్ఎస్ఎస్ మంచిదా చెడ్డదా అనేది కాదు. ప్రశ్న ఇది: ఏ సంస్థ దశాబ్దాలుగా ఏ ప్రభుత్వ ఆర్థిక ఆడిట్ పరిధి బయట ఉంటూ 2,500కు పైగా సంస్థలను నడుపుతూ దేశంలోని అధికార పార్టీకి భావనాత్మక తల్లిగా ఉంటూ పశ్చిమ ప్రజాస్వామ్యాల రాజధానుల్లో నెరేటివ్ యుద్ధం చేస్తుంటే దానికి జవాబుదారీగా ఎవరు? అపూర్వానంద్ చెప్పినట్లు వారు ప్రపంచవ్యాప్తంగా కుడి చరమపక్ష సంస్థల నెట్వర్క్ను సృష్టించాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో వేరే విషయం. 2 విషయాలు ఒకేసారి నిజమవుతాయి. అదే అత్యంత భయానకమైన విషయం. ఎందుకంటే తన స్వంత దేశ సర్వోచ్చ న్యాయస్థానం నిషేధించిన, అమెరికా కమిషన్ సంక్షోభాలు సిఫార్సు చేసిన సంస్థ విదేశీ థింక్ ట్యాంకులను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తే ప్రశ్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు. ప్రశ్న ఇంటర్నేషనల్ సంస్థలు ఎంత సులభంగా కొనుగోలు చేయబడతాయి అనేది. ఇది ఒక్క దేశం ప్రశ్న కాదు, ఇది ప్రజాస్వామ్యం ప్రశ్న. జవాబులు మీరు వెతకాల్సిందే. కానీ ఆర్ఎస్ఎస్కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారు. ఈ విదేశీ పర్యటనల తర్వాత మళ్లీ ఆ ప్రశ్న లేచింది. నాకు అనుమతి ఇవ్వండి, రేపు మళ్లీ ఒక కథతో కలుద్దాం డయా టాక్స్ షోలో. ధన్యవాదాలు. రాజకీయాల వెనుక ఉన్న నిజాలు, సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలు, ప్రతి రాత్రి 10 గంటలకు మీతో డయా టాక్స్.